దేశం యొక్క అభివృద్ధిని తెలుసుకోవాలి అంటే జాతీయ ఆదాయం కంటే బెటర్ ఇండెక్స్ ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి దాంట్లో జనాభా పెరుగుదల యొక్క ప్రభావాన్ని తొలగించడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఇండివిడ్యువల్గా సంపాదించినటువంటి ఆదాయాన్ని తెలియజేస్తుంది. ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్. అర్థమవుతుందా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? టు రిమూవ్ ది ఎఫెక్ట్ ఆఫ్ పాపులేషన్. అంటే జనాభా యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. జాతీయ ఆదాయం అంటే దేశం మొత్తం సంపాదించిన ఆదాయం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం. జాతీయ ఆదాయం నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావాలి అంటే ఏం చేయాలి? జాతీయ ఆదాయాన్ని టోటల్ పాపులేషన్ చేత భాగిస్తే ఏమొస్తుంది అంటే, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఎలాగైతే జాతీయ ఆదాయం 2 రకాలు, ఈ తలసరి ఆదాయం కూడా 2 రకాలు. జాతీయ ఆదాయంలో 2 రకాలు ఏంటి? నామినల్ నేషనల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్. అలాగే తలసరి ఆదాయం కూడా 2 రకాలు ఉంది. నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. తలసరి ఆదాయం కూడా ఎన్ని రకాలండి? 2 రకాలు. అవి ఏంటివి? నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దానితో పాటు రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి. అర్థమవుతుందా? జాతీయ ఆదాయం నిజమైనటువంటి అభివృద్ధిని చూపిస్తుందా? చూపించట్లేదు. జాతీయ ఆదాయం కంటే బెటర్ ఇండెక్స్ ఏంటి? మరి జాతీయ ఆదాయంలో ఏం అంటే రియల్గా జాతీయ ఆదాయం పెరుగుతున్నట్టు అంటే మనకు కనిపించినా, కానీ ఈ పెరుగుదల అనేటువంటిది ఎవరి పెరుగుదల వల్ల జరిగింది? పాపులేషన్, జనాభా పెరుగుదల వల్ల జరిగింది. అంటే జనాభాను కన్సిడర్ చేయకుండా క్యాలిక్యులేట్ చేసినటువంటి సంపద లేకపోతే క్యాలిక్యులేషన్ నిజమైనటువంటి అభివృద్ధిని చూపించదు. ఎప్పుడూ కూడా పాపులేషన్ కూడా కన్సిడర్ చేయాలి. అందుకోసం పాపులేషన్ కన్సిడర్ చేసేటువంటి ఇండెక్స్ ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎన్ని రకాలుగా లెక్కిస్తున్నాం? ఏంటివి అవి? నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రెండోది రియల్. నామినల్ అంటే ఏంటి? ప్రస్తుత సంవత్సరపు ధరల్లో లెక్కిస్తే దానిని ఏమంటున్నాము అంటే నామినల్ అంటున్నాం. అలా కాకుండా ఆధార సంవత్సరపు ధరల్లో లెక్కిస్తే దాన్ని ఏమంటున్నాము అంటే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీనికోసం సపరేట్గా మళ్ళీ బేస్ ఇయర్లు ఏమీ ఉండవు. అంతకుముందు చూపించుకున్నాం చూడండి ఆధార సంవత్సరాలు. ఫస్ట్ ఆధార సంవత్సరం ఏంటి? 1948 to 49 అనేటువంటిది. తర్వాత 60, 61, 70, 71, 80, 81, 93, 94, 99, 2000, 2004, 2005, 2011, 2000. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాణిలో ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోలేదు అంటే మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేసేయాలి. అంటే ఆధార సంవత్సరాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి. దేన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్రజెంట్ ప్రైసెస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని లెక్కించడం. అదే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలిస్తే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని కనుక్కోవచ్చా? ఇందాక కనుక్కున్నామా? నామినల్ నేషనల్ ఇన్కమ్ తెలిస్తే రియల్ నేషనల్ ఇన్కమ్ని ఎలా కనుక్కున్నాం? బై యూజింగ్ డిఫ్లేటర్. సేమ్ అలాగే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై డిఫ్లేటర్ ఇంటూ 100. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నామమాత్రమైనటువంటి ఆదాయం నుండి వాస్తవ ఆదాయాన్ని లెక్కించడానికి దేనిని ఉపయోగిస్తారు అంటే డిఫ్లేటర్ను ఉపయోగించడం జరుగుతుంది. ధరల సూచి అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ డిఫ్లేటర్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణం యొక్క ఎఫెక్ట్ను తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణము అంటే ఏంటి? ధరల పెరుగుదల. ద్రవ్యోల్బణము అంటే ఏంటండి? ధరల పెరుగుదల. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు నిరంతరం పెరుగుతూ ఉండడాన్ని ఇన్ఫ్లేషన్. ఆ పెరిగేటువంటి ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఆ పెరుగుదలను తగ్గిస్తుంది డిఫ్లేటర్ అనేటువంటిది. అంటే ఒకటేనండి, మనకు నామమాత్రమైన ఆదాయము అంటే ప్రస్తుత ధరలు,
వాస్తవ ఆదాయము అంటే ఆధార సంవత్సరపు ధరలు. మనకు నామమాత్రమైన ఆదాయం తెలిసినప్పటికీ మనం ఏం కనుక్కోవచ్చు అంటే వాస్తవ ఆదాయం కనుక్కోవచ్చు. నామమాత్రమైన ఆదాయం నుంచి వాస్తవ ఆదాయాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే నామమాత్రమైన ఆదాయము బై డిఫ్లేటర్ ఇంటూ 100, బై డిఫ్లేటర్ ఇంటూ 100. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ గురించి సూచించేటువంటి ఇండెక్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి? తలసరి ఆదాయం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల యొక్క జీవన ప్రమాణం గురించి తెలియజేసేటువంటి ఇండెక్స్ ఏంటి? తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, రిపీటెడ్ క్వశ్చన్ అనేటువంటిది. యాక్చువల్గా స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అంటే నువ్వు ఎలా బతుకుతున్నావు, నీ ఎటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి ఫేస్ చేస్తున్నావు, అనుభవిస్తున్నావు అనేటువంటిది చెప్పడం. నీ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి దాన్ని తలసరి ఆదాయం చెప్తుంది. నీ యొక్క తలసరి ఆదాయం 20,000 అనుకోండి. నీ యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది 20,000, సంవత్సరానికి 20,000 అంటే నీ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నట్టు? చాలా తక్కువగా ఉన్నాయి. నీ యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది 2 లక్షలు సంవత్సరానికి అంటే నీ యొక్క స్టాండర్డ్స్ అనేటువంటివి మీడియంగా. నీ యొక్క ఆదాయం అనేటువంటి తలసరి ఆదాయం 5 లక్షలు సంవత్సరానికి అంటే నీ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది మంచిగా ఉంది. అంటే నీ యొక్క పిల్లల్ని మంచి స్కూళ్ళలో చేర్పిస్తున్నావు, నువ్వు మంచి ఫుడ్ అనేటువంటిది తీసుకున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, కార్లో లగ్జరీ లైఫ్ అనేటువంటిది లీడ్ చేస్తున్నావు. అంటే స్టాండర్డ్స్ గురించి తెలియజేసేటువంటిది ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్స్ గురించి తెలియజేసేది, జీవన ప్రమాణం గురించి తెలియజేసేది ఏంటిదండి? తలసరి ఆదాయం అనేటువంటిది. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ కంటే కూడా ఒక దేశం యొక్క నిజమైన అభివృద్ధి గురించి తెలుసుకోవాలి అంటే ఏ ఇండెక్స్ అనేటువంటిది బెటరు? నేషనల్ ఇన్కమ్ బెటరా లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బెటరా? పర్ క్యాపిటల్. నేషనల్ ఇన్కంలో ఏముంటుంది అంటే జనాభా పెరుగుదల గురించి అంటే పెద్దగా జనాభా పెరుగుదలను పట్టించుకోదు. దేశం యొక్క డబ్బు పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. అలా కాకుండా జనాభా పెరుగుదలను కూడా కన్సిడర్ చేసేది ఎక్కడ అంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో. ఈ పర్ క్యాపిటల్ ఇన్కము అంటే ఏంటి అంటే జాతీయ ఆదాయము బై మొత్తం జనాభా, టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. మరి నామమాత్రమైనటువంటి ఆదాయం నుంచి వాస్తవ ఆదాయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఇండెక్స్ ఏంటి? డిఫ్లేటర్. డిఫ్లేటర్ అంటే ఫార్ములా ఏంటి? ప్రస్తుత మార్కెట్ ధరల సూచి బై ఆధార సంవత్సరపు ధరల సూచి. ప్రస్తుత మార్కెట్ ధరల సూచి బై ఆధార సంవత్సరపు ధరల సూచి. ఓకేనా? ఇప్పుడు చూడండి, జాతీయ ఆదాయం అంటున్నాం, మరి జాతీయ ఆదాయాన్ని లెక్కగడుతున్నాం అంటున్నాం. మరి జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? హౌ మెనీ ప్రాసెస్ ఆర్ దేర్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి మొత్తము ఎన్ని పద్ధతులు ఉన్నాయి అంటే 3 పద్ధతులు ఉన్నాయి. జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే 3 పద్ధతులు ఉన్నాయి. మరి జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కగడతామో చూడండి. ఒకసారి మొత్తము ప్రొడక్షన్ అనేటువంటిది 100 ఆర్టికల్స్ అనుకుందాం. మొత్తము ప్రొడక్షన్ అనేటువంటిది 100 ఆర్టికల్స్ అనుకుందాం. మనకు వచ్చేటువంటి డబ్బు 100 రూపీస్ అనుకుందాం. మనం చేసేటువంటి ఈ ఆర్టికల్స్ కోసం మనం చేసేటువంటి ఖర్చు 100 రూపాయలు. అంతేనా? మన దగ్గర 100 రూపాయలకు సరిపోయేటువంటి సరుకు మనం ప్రొడ్యూస్ చేసాం. మనం ఉత్పత్తి ఎంత చేసాం? 100 రూపాయలమైన ఉత్పత్తి చేసాం. 100 రూపీస్ మైన ఉత్పత్తి చేస్తే మనకు వచ్చేటువంటి డబ్బు ఎంత? 100. దానికోసం మనం చేసేటువంటి ఖర్చు ఎంత? 100 రూపీస్. అంటే ఉత్పత్తి అంటే ఇక్కడ ఉత్పత్తి, ఆదాయము, వ్యయము. ఉత్పత్తి, ఆదాయము, వ్యయం 3 కూడా ఏమున్నాయి? సేమ్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. మనం చేసే ప్రొడక్షన్ అనేటువంటిది దేనికి ఈక్వల్గా ఉంటుంది? మనకు వచ్చేటువంటి ఆదాయానికి ఈక్వల్గా ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది దేనికి ఈక్వల్గా ఉంటుంది? మనం చేసేటువంటి ఖర్చు అనేటువంటి దానికి ఈక్వల్గా ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఉత్పత్తి కారకాలు ఎన్ని ఉన్నాయి?
4 ఏంటి అవి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. ఈ మధ్య కొత్తగా సాంకేతికత, టెక్నాలజీ అనేటువంటిది వాడుతున్నాం. భూమికి ఏమి ఇవ్వాలి? రెంట్ ఇవ్వాలి. శ్రమకి ఏమి ఇవ్వాలి? వేజ్ ఇవ్వాలి, వేతనం ఇవ్వాలి. మూలధనానికి ఏమి ఇవ్వాలి? ఇంటరెస్ట్, వడ్డీ అనేటువంటిది ఇవ్వాలి. వ్యవస్థాపకుడికి ఏమి ఇవ్వాలి? లాభం అనేటువంటిది ఇవ్వాలి. సాంకేతికతకి రాయల్టీ, టెక్నాలజీకి ఏమి ఇవ్వాలి అంటే రాయల్టీ అనేటువంటిది పే చేయాలి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇవన్నీ ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ఎంత ఉత్పత్తిని చేశాయి అంటే 100 రూపాయలమైన ఉత్పత్తి చేశాయి. మరి ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీటికి కొంత డబ్బు పే చేయాలా, పే చేయకూడదా? పే చేయాలి కదా. ఎంత డబ్బు పే చేయాలి? 100 రూపాయలే పే చేయాలి. ఎంత పే చేయాలి? 100 రూపాయలు. మరి 100 రూపాయలమైన ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి కోసం వాడికి 100 రూపాయలు ఖర్చు చేశాం. మనకు వచ్చేటువంటి ఆదాయం కూడా ఎంత? 100 రూపాయలు. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం, మనం చేసినటువంటి ఉత్పత్తి, మనం చేసినటువంటి ఖర్చు 3 కూడా సమానంగా ఉంటాయి. అంటే మనం చేసినటువంటి ప్రొడక్షను, దానికోసమైనటువంటి ఖర్చు, దానితో పాటు దానివల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం 3 కూడా సమానంగా ఉంటాయి. ఒక ఆర్థిక వ్యవస్థలో మనం ఎంతైతే ఉత్పత్తి చేస్తున్నామో అంతే ఆదాయం వస్తుంది. అంతేనా? మనం ఎంత ఉత్పత్తి చేస్తే అంతే ఆదాయం వస్తుంది. మనం ఎంత ఉత్పత్తి చేస్తే అంతే ఖర్చు పెట్టుకోగలం. మనం ఎంత ఉత్పత్తి చేస్తే అంతే ఖర్చు 100 రూపాయలమైన ఉత్పత్తి చేస్తే మనం 100 రూపాయలకే ఖర్చు పెట్టుకోగలం, కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకోగలమా? లేదు. మన దగ్గర ప్రొడక్షన్ ఎంత ఉంది? 100 రూపీస్. ఇప్పుడు మనం దగ్గర 100 రూపాయలమైన ఉత్పత్తి చేస్తే మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత? దాన్ని అమ్మితే మనకి ఎంత వస్తుంది? 100 రూపాయలు. ఉత్పత్తి ఆదాయం సేమ. మన దగ్గర 100 రూపాయలమైన ఉత్పత్తి ఉంటే మనం ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు? 100 రూపాయలమైన ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఖర్చు కూడా సేమ. ఎక్కువ ఖర్చు పెట్టగలమా? లేదు. ఎందుకని? మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదు. మన దగ్గర ఉండేటువంటి ప్రొడక్షను, మనకు వచ్చేటువంటి డబ్బు, మనం చేసేటువంటి ఖర్చు 3 కూడా సేమ్గా ఉంటాయి. అంటే మన దగ్గర ఉండేటువంటి డబ్బు, మనం చేసేటువంటి ఖర్చు, మన యొక్క ఉత్పత్తి అనేటువంటివి సేమ్గా ఉంటాయి. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంటే మొత్తం ఎన్ని పద్ధతులు ఉన్నాయి అంటే 3 పద్ధతులు ఉన్నాయి. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మొత్తం ఎన్ని వేస్ ఉన్నాయంటే 3 వేస్ ఉన్నాయి. అది ఏమేం మెథడు అంటే ప్రొడక్ట్ మెథడ్, ప్రొడక్షన్ మెథడ్. అంటే ఉత్పత్తిని తెలుసుకుంటే జాతీయ ఆదాయం తెలుసుకోవచ్చా? తెలుసుకోలేవా? ఉత్పత్తిని తెలుసుకుంటే జాతీయ ఆదాయం అనేటువంటిది తెలుసుకోవచ్చు. జాతీయ ఆదాయం అంటే ఏం చెప్తున్నాను? జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రజలందరి యొక్క మొత్తం ఉత్పత్తి వచ్చేసిందా? నెక్స్ట్ చూడండి, రెండో మెథడ్ ఏంటి అంటే ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. ఇప్పుడు జాతీయ ఆదాయము అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రజల చేతికి వచ్చినటువంటి ఆదాయం. ఎంత ఉత్పత్తి చేస్తే అంతే డబ్బు వస్తుందా? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రజల చేతికి వచ్చినటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని పిలుస్తాం. మరి జాతీయ ఆదాయం అంటే ఇక్కడ ఉండేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని కూడా ఏం కనుక్కోవచ్చు? జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్పెండిచర్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రజలు చేసినటువంటి మొత్తం వ్యయాన్ని కూడా ఏమనొచ్చు అంటే జాతీయ ఆదాయం. ఇప్పుడు చూడండి, మన దగ్గర 100 రూపాయల ప్రొడక్షన్ జరిగితే 100 రూపాయలనే ఖర్చు పెట్టుకోగలం. అంటే 100 రూపాయల ప్రొడక్షన్ జరిగితే 100 ఖర్చు పెట్టుకోగలము. అంటే మన ఖర్చు దేనికి ఈక్వల్? ప్రొడక్షన్. మన ఖర్చును లెక్కిస్తే దేన్ని కనుక్కోవచ్చు? ఉత్పత్తిని లెక్కించవచ్చు. అంతేనా? మన ఖర్చును లెక్కిస్తే దేన్ని లెక్కించవచ్చు? ఉత్పత్తి. అంటే మన ప్రొడక్షన్నే ఏమన్నాం? జాతీయ ఆదాయం. అంతేనా? ఇప్పుడు జాతీయ ఆదాయం అంటే ఏంటో చెప్పండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఉత్పత్తి రూపంలో చెప్పచ్చు. ఆ ఉత్పత్తిని మార్కెట్ ధరల్లో అంటే డబ్బు రూపంలో చెప్పచ్చు. ఆ ఉత్పత్తిని ఖర్చు చేసినప్పుడు అంటే వ్యయం రూపంలో కూడా చెప్పచ్చు.
మూడు రకాలుగా చెప్పొచ్చు. ప్రొడక్ట్ మెథడ్ అంటున్నాం, ఆదాయ ఇన్కమ్ మెథడ్ అంటున్నాం, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అని మూడు రకాలుగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎక్కువగా ఉపయోగించేటువంటి మెథడ్స్ ఏంటి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి అనేటువంటి దాన్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉపయోగించడం జరుగుతుంది. ఈ వ్యయ మదింపు పద్ధతి అనేటువంటిది అక్కరేట్గా ఉంటుంది, కానీ మోస్ట్ రీసెంట్గా ఉపయోగించేటువంటి పద్ధతి ఎక్స్పెండిచర్ మెథడ్. కానీ దీనిని పెద్దగా ఉపయోగించటం లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఏ రెండు మెథడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే ప్రొడక్ట్ మెథడ్ ఒకటి, ఇన్కమ్ మెథడ్ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అసలు ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రొడక్ట్ మెథడ్ అనేటువంటి దానిని అంటే ఈ మెథడ్ ద్వారా జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించగలుగుతాం? ప్రొడక్ట్ మెథడ్ అనేటువంటి దాని ద్వారా, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించగలుగుతాం అంటే, ఇప్పుడు చూడండి, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే దీంట్లో ఏం లెక్కించాలి? మొత్తం ఉత్పత్తిని లెక్కించాలి, ప్రొడక్షన్ని లెక్కించాలి. ప్రొడక్షన్ అనేటువంటిది లెక్కించాలి అంటే మొత్తం ఉత్పత్తిని ఏమని పిలుస్తారు అంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్. ఏమంటారండి? గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్. ఈ గ్రాస్ వాల్యూ ఆఫ్ మన దగ్గర మొత్తం ఉత్పత్తి వచ్చింది. ఈ మొత్తం ఉత్పత్తి నుంచి ఏం తీసేయాలి అంటే ఇంటర్మీడియటరీ గూడ్స్ అనేటువంటి వాటిని తీసేయాలి. ఏం తీసేయాలండి? ఇంటర్మీడియటరీ గూడ్స్. ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఏమని చెప్పాను? మధ్యంతర వస్తువులు అని చెప్తున్నాను. మనం జాతీయ ఉత్పత్తిలో వేటిని మాత్రమే లెక్కించాలి? ఫైనల్ ప్రొడక్ట్స్ని మాత్రమే లెక్కించాలి, మధ్యంతర వస్తువులను లెక్కించడానికి లేదు. ఈ అంటే మొత్తం ఉత్పత్తి నుంచి మధ్యంతర వస్తువులను తీసేస్తే మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్, దీనిని ఏమని పిలుస్తాము అంటే జీవీఏ అని పిలుస్తాం. ఒకసారి వినండి. ప్రొడక్షన్ మెథడు అంటే, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైనటువంటి ఉత్పత్తి మొత్తాన్ని లెక్కించి జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం జరుగుతుంది. మరి ఈ మొత్తం ఉత్పత్తిలో ఏముంటాయి అంటే మధ్యంతర వస్తువులు కూడా ఉంటాయి. మధ్యంతర వస్తువులు అనేటువంటివి ఏంటి అంటే అవి ఉపయోగించుకునేటువంటి స్టేజ్లో ఉండవు. అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి అంతిమ వస్తువులు అంటే చూడండి, మన దగ్గర గోధుమలు అనేటువంటివి ఉన్నాయి. గోధుమలు అనేటువంటి ఇవి రా మెటీరియల్. దీని నుంచి ఏం చేస్తున్నాము అంటే ఫ్లోర్ అనేటువంటిది, వీట్ ఫ్లోర్ అనేటువంటిది చేస్తున్నాం. గోధుమ పిండి అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ గోధుమలని ఏ రూపంలో ఉపయోగిస్తున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి గోధుమల్ని డైరెక్ట్గా ఫుడ్ రూపంలో తీసుకుంటే అదే ఫైనల్ ప్రోడక్ట్. ఒక్కొక్కసారి గోధుమల్ని పిండి రూపంలో చేస్తాం, అప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అంటే పిండి అనేటువంటిది ఫైనల్ ప్రోడక్ట్. ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఏ రూపంలో మనం ఉపయోగించుకుంటున్నామో అదే ఫైనల్ ప్రోడక్ట్ అనేటువంటిది. ఇప్పుడు మనము ఒక ఐరన్ అనేటువంటిది తీసుకుందాం. మనకు ఐరన్ ఓర్ అనేటువంటిది ఒక రా మెటీరియల్ లాగా ఉంది. ఈ రా మెటీరియల్ను ఉపయోగించుకొని ఏం చేశాము అంటే ఐరన్ అంటే ఇనుప రాడ్లు అనేటువంటివి తయారు చేసాం. ఈ ఇనుప రాడ్లు అనేటువంటి దాన్ని తీసుకొని ఐరన్ మెష్ అనేటువంటి దాన్ని తయారు చేసాం. ఐరన్ మెష్ అనేటువంటి దాన్ని తయారు చేసాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఐరన్ రాడ్ని ఫైనల్ ప్రోడక్ట్గా వాడుకుంటాం, అంతేనా? రాడ్లని ఫైనల్ ప్రోడక్ట్గా వాడుకుంటాం. ఒక్కోసారి మెష్ని ఫైనల్ ప్రోడక్ట్గా వాడుకుంటాం. ఇప్పుడు ఐరన్ రాడ్ని ఫైనల్ ప్రోడక్ట్గా వాడుకుంటే దీనిని అంతిమ వస్తువులాగా కన్సిడర్ చేయాలి.
ఒక్కోసారి మెష్ అనేటువంటి దాన్ని ఫైనల్ ప్రోడక్ట్గా వాడుకుంటే దీనిని మనం ఫైనల్ ప్రోడక్ట్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఏది ఇంటర్మీడియటరీ గుడ్, ఏది ఫైనల్ ప్రోడక్ట్ అనేటువంటిది మనం యూజ్ చేసుకునేటువంటి దానిలో డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఇదే అంతిమ ప్రోడక్ట్ అనేటువంటి చెప్పడానికి లేదు. ఏ రూపంలో ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి దాన్ని బట్టి అంతిమ వస్తువును లెక్కించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఐరన్ రాడ్ అనేటువంటిది 100 రూపాయలు పెట్టి, అంటే ఐరన్ ఓర్ అనేటువంటిది 100 రూపాయలు, ఐరన్ రాడ్ అనేటువంటిది 150 రూపాయలు, ఐరన్ మెష్ అనేటువంటిది 200 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు వాల్యూ అనేటువంటిది ఏమవుతూ వచ్చింది? యాడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఒకేసారి అంటే ఒక్కొక్క స్టేజ్లో వాల్యూ అనేటువంటిది యాడ్ అవుతూ వచ్చింది. ఒక్కొక్క స్టేజ్లో ఆ వాల్యూ అనేటువంటిది యాడ్ అవుతూ వచ్చినప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ అనేటువంటిది ఒకసారేమో 100 రూపాయలు, ఒకసారేమో 150 రూపాయలు, ఒకసారేమో 200 రూపాయలు. అంటే ఎక్స్ట్రాగా ఇక్కడ 100, ఎక్స్ట్రాగా ఎంత యాడ్ అయింది? 50, ఇక్కడ ఎంత యాడ్ అయింది? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి, ఐరన్ మెష్ అంటే దీంట్లో ఏ ఏ రేట్లు కలిసి ఉంటాయి? ఏ ఏ రేట్లు కలిసి ఉంటాయి? ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్కు ఉన్నటువంటి రేటు ఉంటుంది, దానితో పాటు ఐరన్ ఓర్కు ఉన్నటువంటి రేటు ఉంటుంది. అంటే ఇండివిజువల్గా ఐరన్ ఓర్ అనేటువంటిది 100 రూపాయలు, రాడ్ కాస్ట్ అంతా 50 రూపాయలు. అంతేనా? వాల్యూ అంతేనా యాడ్ అయింది? ఇప్పుడు చూడండి, ఐరన్ ఓరు కాస్ట్ 100 రూపీసు, రాడ్ కాస్ట్ 50 రూపీసు, మెషిన్ తయారు చేసినందుకు ఎంత యాడ్ అయింది? 50 రూపీస్ అనేటువంటిది యాడ్ అయింది. అంటే ఒక్కొక్క స్టేజ్లో రేట్లు అనేటువంటివి ఏం చేసుకుంటూ వస్తున్నారు? యాడ్ చేసుకుంటూ. మొత్తాన్ని లెక్క కడితే ఏమవుతుంది? మొత్తాన్ని లెక్క కడితే చాలా ఎక్కువలాగా చూపిస్తుంది ఆదాయం. మొత్తాన్ని లెక్క కడితే 100 రూపీసు, 150 రూపీసు, 200 రూపీసు, మొత్తం ఎంత అంటే 450 రూపీసు. కానీ మన యొక్క ప్రొడక్షన్ కాస్ట్ 450 రూపీసా? మన యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఎంత? 200 రూపీస్. 200 రూపీస్ రావాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క స్టేజ్లో యాడ్ అయినటువంటి రేటును మాత్రమే కలుపుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఎంత? 100 రూపాయలు. రెండో స్టేజ్లో ఎంత మాత్రమే యాడ్ అయింది? 50 రూపీస్, 150. మళ్ళీ ఇంకొక స్టేజ్లో ఎంత యాడ్ అయింది? 50. అంటే టోటల్ దాని యొక్క వాల్యూ ఎంత? 200 రూపాయలు. మరి ఈ 200 రూపాయలు రావాలి అంటే మొత్తం వాల్యూని కనుక్కోవాలా, లేకపోతే యాడ్ అయినటువంటి దాన్ని కలుపుకుంటే సరిపోతుందా? అంతే. మొత్తం వాల్యూని కలుపుకుంటే ఏమవుతుంది? నేషనల్ ఇన్కమ్ చాలా ఎక్కువలాగా చూపించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో యాడ్ అయినటువంటి రూపాయలను మాత్రమే, యాడ్ అయినటువంటి ఇన్కమ్ మాత్రమే కలుపుకుంటూ ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే ఈ మెథడ్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? వాల్యూ యాడెడ్ మెథడ్. మళ్ళీ చెప్తాను చూడండి, ప్రొడక్షన్ మెథడ్ని, ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏమని పిలుస్తారు అంటే వాల్యూ యాడెడ్. మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు రా మెటీరియల్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ గూడ్స్ ఉంటాయి, ఫైనల్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్క దశలో వస్తువు యొక్క రేటు అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క దశలో వస్తువు యొక్క రేటు అనేటువంటిది మారిపోతూ ఉన్నప్పుడు ఆ దశల్లో పెరిగినటువంటి రేటును మాత్రమే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వస్తువు యొక్క మొత్తం రేట్లు అనేటువంటిది లెక్కించకూడదు. మొత్తం రేటు అనేటువంటిది లెక్కిస్తే ఏమవుతుంది అంటే జాతీయ ఆదాయం చాలా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అది నిజమైనటువంటి ఆదాయం కాదు. ఒక్కొక్క దశలో పెరిగినటువంటి డబ్బుల్ని మాత్రమే, పెరిగినటువంటి ఆదాయాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అదే నిజమైనటువంటి అభివృద్ధి. ఇలా పెరిగినటువంటి ఆదాయాన్ని మాత్రమే కన్సిడర్ చేసేటువంటి పద్ధతి ప్రొడక్షన్ మెథడ్. దీనిని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటున్నాం. మరి ఈ మొత్తము ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి మొత్తం ఉత్పత్తి అనేటువంటి దాని నుంచి రా మెటీరియల్ నుంచి ఏమేం ప్రొడ్యూస్ అయినాయి? ఇప్పుడు ఇంటర్మీడియటరీ గుడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఫైనల్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అయినాయి. కొన్ని ఇండస్ట్రీస్ అనేటువంటివి ఓన్లీ మధ్యంతర వస్తువులు మాత్రమే తయారు చేస్తాయి. కొన్ని ఇండస్ట్రీస్ అనేటువంటివి ఈ మధ్యంతర వస్తువులను ఉపయోగించుకొని ఫైనల్ ప్రొడక్ట్స్ అనేటువంటివి తయారు చేస్తాయి.
మరి ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఈ ఇంటర్మీడియటరీ గూడ్స్ని ఇక్కడ లెక్కిస్తున్నాం, దీని నుంచి ఏం లెక్కిస్తున్నాం, ఫైనల్ ప్రొడక్ట్స్ అనేటువంటివి లెక్కిస్తున్నాం. మరి వస్తువుని 2 సార్లు లెక్కించినట్టు అవుతుందా లేదా? మధ్యంతర వస్తువుని మధ్యంతర వస్తువులను కూడా కన్సిడర్ చేస్తున్నామా లేదా? ఒకసారి మళ్ళీ చూడండి. ఉత్పత్తి మదింపు పద్ధతిలో మొత్తం మనకు అంతిమ వస్తువుల నుంచి ఏమి తీసేయాలి అంటే మధ్యంతర వస్తువులను తీసేయాలి, ఇంటర్మీడియటరీ గూడ్స్ని తీసేయాలి. తీసేయకపోతే ఏమొస్తుంది, వస్తువు యొక్క ఉత్పత్తి ఎక్కువలాగా చూపిస్తుంది. అందుకని గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియటరీ గూడ్స్ అనేటువంటివి తీసేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంతేనా? ఇక్కడ చూడండి, మొత్తం రా మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పాను, 100 రూపీస్ అని చెప్పాను. ఇది ఐరన్ రాడ్ అయినప్పుడు దీని యొక్క రేట్ ఎంత చెప్పాను, మెష్ అయినప్పుడు ఎంత అని చెప్పాను, 200 అనేటువంటి. ఇక్కడ ఇనీషియల్గా 100 రూపాయలు, ఎంత యాడ్ అయింది, ఒక స్టేజ్లో 50, ఒక స్టేజ్లో 50, టోటల్ దాని యొక్క కాస్ట్ ఎంత, 200 రూపీస్ అని. ఇప్పుడు గ్రాస్ వాల్యూ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నుంచి ఇప్పుడు గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ టోటల్ ఎంత, 450లో నుంచి ఇంటర్మీడియటరీ గూడ్స్ అనేటువంటి వాటిని తీసేయాలి. ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువు అంటే ఎంత, మధ్యంతర వస్తువులు అనేటువంటివి చూడండి, 150 అనేటువంటిది కాదు, మధ్యంతర వస్తువులు అనేటువంటి దాన్ని తీసేస్తే మధ్యంతర వస్తువులు అంటే ఇనీషియల్గా దాని యొక్క వాల్యూ 100, ఫైనల్కి వచ్చేసరికి దాని యొక్క వాల్యూ ఎంత, 200. ఫైనల్గా వచ్చేసరికి దాని యొక్క వాల్యూ ఎంత, 200. అంటే ఈ 200 అనేటువంటిదే దీని యొక్క టోటల్ కాస్ట్. మధ్యంతర వస్తువుల కాస్ట్ ఎంత, 250 రూపాయలు. మధ్యంతర వస్తువులు అంటే ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పెరిగినటువంటి 50 రూపీసు, ఇక్కడ పెరిగినటువంటి 100 రూపీసు, దీనితో పాటు ఇనీషియల్ కాస్ట్ మొత్తం ఎంత అయింది, 250. ఈ 250 రూపాయలు తెస్తే ఫైనల్ ప్రొడక్షన్ వచ్చిందా రాలేదా? అంటే వస్తువుని 2 సార్లు లెక్కించకుండా ఉండాలి అంటే ఏం తీసేయాలి, మధ్యంతర వస్తువులను తీసేయాలి. మధ్యంతర వస్తువులను తీసేయకపోతే జాతీయ ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువలాగా చూపించడం జరుగుతుంది. అందుకే గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నుంచి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేటువంటి దాన్ని తీసేస్తే ఏమొస్తుంది, ఇంటర్మీడియటరీ గూడ్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియటరీ గూడ్స్ అనేటువంటి తీసేస్తే జీవీఏ అనేటువంటిది రావడం జరుగుతుంది. జీవీఏని ఏమని పిలుస్తారు అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ అని పిలుస్తాం. జీవీఏని ఏమని పిలుస్తారండి, జీడిపి మార్కెట్ ప్రైస్. మరి జీడిపి మార్కెట్ ప్రైస్ వచ్చినప్పుడు దీని నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొచ్చింది, ఎన్డిపి మార్కెట్ ప్రైస్. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఎన్ఎఫ్ఐఏ కలిపితే ఏమొచ్చింది, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అనేటువంటి దానికి నెట్ ఐటీని కలిపితే నెట్ ఐటీని తీసేస్తే ఏమొచ్చింది, ఎన్ఎన్పి. మనకి రావాల్సింది ఏంటిది, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. వచ్చిందా రాలేదా? మళ్ళీ చెప్తాను చూడండి ఒక్కసారి. ప్రొడక్ట్ మెథడ్ని ఏమని పిలుస్తాం, గ్రాస్ అంటే వాల్యూ యాడెడ్ మెథడ్, విలువ జోడింపు పద్ధతి, విలువ ఆధారిత పద్ధతి, లేకపోతే విలువ జోడింపు పద్ధతి అంటున్నాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి మధ్యంతర వస్తువులను తీసేస్తే ఏమొస్తుంది, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియట్ గుడ్స్ నుంచి తీసేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ని ఏమంటారు అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ అంటాం. జీడిపి మార్కెట్ ప్రైస్ నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుంది అంటే ఎన్డిపి మార్కెట్ ప్రైస్ అనేటువంటిది వస్తుంది. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ అనేటువంటి దానికి ఎన్ఎఫ్ఐఏ అనేటువంటిది కలిపితే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అనేటువంటిది వస్తుంది. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అనేటువంటి దాని నుంచి నెట్ ఐటీ అనేటువంటి దాన్ని తీసేస్తే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇదే నేషనల్ ఇన్కమ్. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏమని పిలుస్తాం,
వాల్యూ యాడెడ్ మెథడ్ అంటున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతి అనేటువంటి దాన్నే ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని కూడా పిలుస్తాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో మొత్తం ప్రొడక్షన్ నుంచి, మొత్తం ఉత్పత్తి నుంచి మధ్యంతర వస్తువులు అనేటువంటి వాటిని తీసేయాలి. మొత్తం ఉత్పత్తి నుంచి మధ్యంతర వస్తువులు అనేటువంటి వాటిని తీసేస్తే మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. జీడిపి మార్కెట్ ప్రైస్ అనేటువంటిది వస్తుంది. జీడిపి మార్కెట్ ప్రైస్ అనేటువంటి దాని నుంచి తరుగుదలను తీసేస్తే ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వచ్చింది. ఎన్డిపి మార్కెట్ ప్రైస్కి నికర విదేశీ కారక ఆదాయం కలిపితే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చింది. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్కి నికర పరోక్ష పన్నులను తీసేస్తే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇదే ప్రొడక్ట్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొత్తం ఎన్ని వేస్లో లెక్కించడం జరుగుతుంది? 3 వేస్లో. ఏంటివేంటివి అవి? ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్కువగా వాడేటువంటి 2 పద్ధతులు ఏంటి? ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అనేటువంటిది ఈ మధ్య రీసెంట్గా తయారు చేసినటువంటి మెథడు. ఎక్స్పెండిచర్ మెథడ్ అనేటువంటిది చాలా అక్కరేట్ రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. ఎక్స్పెండిచర్ మెథడ్ అనేటువంటిది చాలా ఎక్స్క్లూజివ్ మెథడ్ అనేటువంటిది ఇది. కాకపోతే అంత సాంకేతికత అనేటువంటిది, అంత అభివృద్ధి అనేటువంటిది ఇంకా భారతదేశం చెందలేదు. కాబట్టి ఈ వ్యయ పద్ధతి అనేటువంటి దాన్ని పెద్దగా కన్సిడర్ చేయటం లేదు. ప్రొడక్షన్ మెథడు, ఇన్కమ్ మెథడు, ఈ 2 పద్ధతులు మాత్రమే ఉపయోగించి భారతదేశంలో ఈ జాతీయ ఆదాయం అనేటువంటి దాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇది ఏ పద్ధతి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అనేటువంటిది. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తానులేండి.